పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కాసేపు పడుకొని లేచిన తర్వాత ఆకలేసిద్దిగా, మనకు పొట్ట ఉత్తిగా ఉండదు కదా, ఏదో ఒకటి తినాలనిపించింది. వాళ్ళకేమో స్నాక్స్కి ఉడకబెట్టి ఇచ్చేసాను. నా కోసం మాత్రం ఒకటి ఉంచుకొని ఇలా కాల్చుకొని తింటున్నాను అనమాట. నాకు ఇలా కాల్చుకొని తింటేనే ఇష్టం, ఉడకబెడితే ఇష్టం ఉండదు. పిల్లలకేమో ఉడకబెడితే ఇష్టం, అందుకే వాళ్ళకి అది, నాకు మాత్రం ఇది. ఓన్లీ వన్నేనండు. ఇలా మాత్రం గ్యాస్ మీద కాల్చుకోమాకండి, మంచిది కాదు హెల్త్కి. నాకు అవైలబిలిటీ లేదు కాబట్టి నేను గ్యాస్ మీద కాల్చుతున్నాను. పిల్లలు వచ్చే టైం అయిపోయింది. ఇప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుందాం. ఆల్రెడీ క్లీన్గానే ఉంది, కానీ ఇంకొంచెం ఒకసారి ఊడ్చేసుకుంటే క్లీన్ అయిపోతుంది కదా. చూడండి, ఇదంతా ఒకసారి ఊడ్చేసి మళ్ళీ కలుస్తాం మీతోటి. బాయ్. రాగానే స్నాక్స్ అంటారు. ఈరోజైతే ఏమీ లేదు. మార్నింగ్ పాలు తాగేశారు కాబట్టి కొన్ని పాలు కాగబెట్టాను. సగ్గుబియ్యం ఉడకపెట్టేశాను. అదే సగ్గుబియ్యం ఇప్పుడు పాలల్లో వేసి సేమియా రెడీ చేస్తాను. వచ్చారంటే ఏదో ఒకటి అడుగుతారు కాబట్టి. పాలు కాగిపోయాయి, ఇందులో ఇప్పుడు సగ్గుబియ్యం వేసేసుకుంటాను. సగ్గుబియ్యం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని సేమియా వేయించేసి అందులో వేసేస్తాను. పాలు కాగిపోయాయి, సగ్గుబియ్యం వేసుకున్నాను. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత కొంచెం నెయ్యి వేసి సేమియా వేయించేసుకొని, ఇప్పుడు మనం ఇంట్లో కాచి నెయ్యి ఇది మనం కొంచెం వేసుకొని సేమియా వేయించుకుందాం ఫ్రెండ్స్. ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. మీరు పాలలో వేసేసుకుందాం. ఒక ఇలాచి వేసేసుకుందాం. మనం వేయించి పెట్టుకున్న సేమియా వేసేద్దాం. వేసిన తర్వాత దీనికి సరిపడా షుగర్ వేసుకుందాం. లాస్ట్లో కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేస్తున్నాను టేస్ట్ కోసం. ఎప్పుడు స్వీట్ చేసుకున్నా కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసామనుకోండి లాస్ట్లో టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టేస్తాం కదా, అంతే ఈరోజు ఈవినింగ్ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.